సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. ఇందుకోసం కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంవత్సరాల నుంచి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలి, ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న చట్టాల నుంచి విముక్తి చెందాలి, ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకానికైనా ఏ ఒక్క అభివృద్ధి పని చేయాలన్నా ప్రతి ఒక్క దానికి ఆంక్షలు 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 పెట్టారు. ఎన్ఓసీలు కావాలన్నారు. గతంలో కూడా నేను ఎమ్మెల్యే కాకముందుకు పాదయాత్ర చేశాను. నేను 2018లో కూడా ఎప్పుడైతే కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ నుంచి ఎవరైతే ఏవియేషన్ ల్యాండ్ లో ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్నారో వాళ్ళ ఓటు హక్కు తొలగించినప్పుడు కూడా ఇదే మాదిరిగా అన్నానగర్ చౌరస్తాలో 2018లో కూడా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాను. ఆ ఒక్కరోజు నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పుడు నేను ఏం బాధ్యత లేకుండానే కాబట్టి ఎన్ని రోజులు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసినా కూడా అప్పుడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మన కొత్త రాష్ట్రం దేవుడన్నా రాష్ట్రం ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్నందుకు ఆ రోజు ఇక్కడ స్థానికంగా కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ప్రతి ఒక్క బోర్డు మెంబరు టిఆర్ఎస్ బోర్డు మెంబర్ ఉండే. టిఆర్ఎస్ బోర్డు మెంబర్